మీ అందరికీ 'విచిత్ర సోదరులు' అనే సినిమా ఒకటి చూసుంటే ఒక డౌట్ వస్తది. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు. అంత వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఏం లేవు. మరి అయినా సరే గ్రీన్ మ్యాట్లు అసలు లేవు. ఒక కమర్షియల్ హీరోతో పొట్టి రోల్ చేయించి, పొట్టికాళ్ళ కమల్ హాసన్ బాగా మందికి గుర్తుండే ఉంటది. ఎలా చేసుంటాడు కమల్ హాసన్ ఆ రోలు? సరే కష్టపడ్డాడు, ఏదో రకంగా తీశాడు. మరి ఆ డైరెక్టర్‌కి ఆలోచన ఎందుకొచ్చింది? ఆ రోజుల్లో అంత కమర్షియల్ హీరోతో అట్లాంటి సినిమాని ఒకటి తీసి అంత పెద్ద కమర్షియల్ సక్సెస్ కొట్టాలని ఎందుకు అనిపించింది? ఎవరికీ తెలీదు. అండ్ నెక్స్ట్ ఇంకో సినిమా ప్రయోగం మళ్ళీ బాలకృష్ణ గారితో. సరే చేసావు, అంతవరకు బాగానే ఉంది. అప్పట్లోనే అంత పెద్ద హీరో అండ్ పైగా నెపో కిడ్ ఇంకా చెప్పాలి అంటే. ఆయనతో ఆల్రెడీ ఒక మంచి స్టార్డమ్ ఉన్న హీరోతో ఆ కురూపి గెటప్ వేయించాలని ఎందుకు అనిపించింది? సరే అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ అదే బాలయ్యతో ఆదిత్య 369 అనే సినిమా తీసినప్పుడు ఎందుకు ఈయనకి శ్రీకృష్ణ దేవరాయల కాలానికి వెళ్ళి అక్కడ అష్టదిగ్గజాలు మాట్లాడుతున్నప్పుడు ఆ వికట కవిత్నికి సభలో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాలని ఎందుకు అనిపించింది? ఆ రోజుల్లో టైం ట్రావెల్ గురించి అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? సరే వస్తే వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఆ ప్రొడ్యూసర్ని కన్విన్స్ ఎలా చేశాడు? సినిమా ఎలా తీశాడు? సరే తీశాడు. నెక్స్ట్ సరే టైం ట్రావెల్ ఇంకా ముందుకెళ్ళి అక్కడ నిజంగా అదేంటిది మనం కల్కి సినిమాలో చూసినట్టుగా ఆ సెటప్ వేయాలని, అంత అడ్వాన్స్డ్గా వీళ్ళు ఉండాలని ఎందుకు అనిపించింది? ఏదేమైనా సరే ఒక క్రియేటర్ అంటే అతను సింపుల్గా చెప్పాలి అంటే మైండ్లో క్రియేటివ్ థాట్స్ వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసే సత్తా ఉన్నాడు ఎవరైనా సరే ఇంత గొప్పవాళ్ళు అవుతారు. అండ్ ఎందుకు ఈయన గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే ఒకసారి గూగుల్లో ఖచ్చితంగా మీరు నేను అన్నందుకైనా ఇతని పేరు కొట్టి, సింగీతం శ్రీనివాసరావు గారి పేరు కొట్టి ఆయన వయసు ఎంతో చూడండి. ఈ ఏజ్లో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. అండ్ కొత్త సినిమా అంటే ఏదో తుతుమంత్రమైన సినిమా కూడా కాదు. దేవిశ్రీ ప్రసాద్ దానికి మ్యూజిక్, నాగ్ అశ్విన్ దానికి ప్రొడ్యూసరు. అండ్ అప్పట్లో టైం ట్రావెల్ చేశాడు ఈయన, ఇప్పట్లో మొన్న టైం ట్రావెల్ చేసి చూపించాడు ఆయన ప్రొడక్షన్లో ఈయన అంటే అసలు ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోండి. అండ్ రీసెంట్లీ సాయి పల్లవితో మంతనాలు జరిపారు. కల్కి పార్ట్ 2లో దీపికను తీసేశారు కదా, మరి ఆవిడ ఉంటుందేమో అని చాలామంది ఆర్టికల్స్ రాశారు. బట్ ఇన్ కేస్ ఒకవేళ అది ఈ సినిమా కోసం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ మన దేశం గర్వించదగ్గ అతి ఎట్లా చెప్పడం, తక్కువ మంది దర్శకుల్లో మొదటి స్థానంలో ఖచ్చితంగా ఉంటాడు సింగీతం శ్రీనివాసరావు గారు. ఎందుకంటే మనకు తెలియని విషయాలు ఇప్పుడు ఎక్కడైనా ఈ రోజుల్లో కూడా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా చేయాలంటే డైరెక్టర్స్ భయపడతారు. ఎందుకంటే అమ్మో వీళ్ళకి ఆడియన్స్కి అర్థమవుద్దో లేదో అని. అంతెందుకు నిన్న రాజాసాబే తీసాము, మైండ్ గేమ్ ఎవరికి అర్థమైంది? అండ్ అర్థం కాకుండా తీయడం కూడా దర్శకుడు వైఫల్యమే, అది కూడా ఒప్పుకుందాం. పొన్నియిన్ సెల్వన్ ఎవరికి అర్థం కాల చాలామందికి ఆ రేంజ్లో తీస్తే. సో ఇట్లా కొన్ని సినిమాలు అర్థం కావు. అందుకని చాలామంది ప్రయోగాలు చేయడానికి జంకుతారు. ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు అంటే అది నెక్స్ట్ లెవెల్. బట్ ఇప్పుడు కూడా ఇంకా ప్రయోగం చేయాలంటే ఆలోచించే టైంలో ఆ రోజుల్లో సింగీతం శ్రీనివాసరావు గారు మళ్ళీ అంత పెద్ద హీరోలతో ప్రయోగాలు చేయించి దాన్ని సక్సెస్ అందించి ఆ నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టాడంటే సచ్చే గ్రేట్. అండ్ ఇంకా చెప్పాలంటే 100 రోజులు 200 రోజులు ఆ సినిమాలు కూడా ఆడాయి. సో ఇప్పుడు SSR 61 అని చెప్పి ఆయన 61 సినిమా త్వరలో రాబోతుంది. అది ఆదిత్య 999 అని ఇంకేదో అని చాలామంది మొన్న ఊహాగానాలు వ్యక్తం చేశారు. బాలయ్య కొడుకుతో సినిమా ఉంటుంది అన్నారు. బట్ మొత్తానికైతే నాగ్ అశ్విన్ ప్రొడక్షన్లో ఆయన సినిమా ఉంటుంది. నటీనటులు ఎవరు అనేది పూర్తి వివరాలు తెలిసినాక మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఈ ఏజ్లో ఆయన తీసే ఈ సినిమా ఖచ్చితంగా ఒకవేళ దాంట్లో కూడా ఇప్పుడు మన జేమ్స్ కెమెరూన్ లాగా థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి డైరెక్టర్ ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఆ థాట్ కనుక సరిగ్గా పండితే ఆస్కార్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ సో మచ్.